బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక తదుపరి మనం చూడొచ్చు, రేవంత్ అన్న బస్తీ బాట షురు. మరి ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డి పాదయాత్ర, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ కార్యక్రమం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం కట్టాలని పిలుపు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పురపాలక పరిధిలో రేవంత్ అన్న బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పరిధిలో గల వార్డుల్లో తమ పాదయాత్ర చేపడుతున్నట్టుగా తెలిపారు. మంగళవారం 7-8 వార్డుల్లో కేఆర్కే కాలనీలో ఆయన పెద్ద సంఖ్యలో హాజరై కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పర్యటించారు. మనకు తెలుసు కంది శ్రీనివాసరెడ్డి ఈయన నిరంతరం కూడా రేవంత్ గారు ఏ రకంగా అయితే మరి రాజకీయాల్లో దూసుకు వెళుతున్నారో అలాంటి రాజకీయాల్లో దూసుకు వెళుతూ ప్రజల యొక్క అభిమానాన్ని అతి తక్కువ కాలంలో మన్ననలు పొందిన మరి గొప్ప రాజకీయ వ్యక్తిగా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో మరి ఆయనకంటూ ఒక సపరేట్ బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నారు, ఆయనకంటూ సపరేట్ ఇమేజ్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి అన్నా అని పిలవగానే నేనున్నానని వెళ్ళి ఎవరైతే వాళ్ళకి కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి తోడుగా చేయూతను ఇస్తూ ముందుకు వెళుతున్న వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి. కంది శ్రీనివాసరెడ్డి గతంలో ఆయన ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా కేవలం ప్రజాసేవ మీద ఉన్న అంకిత భావంతో ప్రజాసేవకి ఏదో రకంగా చేయాలి, ఈ భూమి మీద పుట్టిన తర్వాత ప్రజలకి ఎంతో కొంత సేవ చేయాలి, వాళ్ళ రుణం మనమైతే తీర్చుకోవాలని తన అంకిత భావంతో కేవలం ప్రజాసేవ కోసం వచ్చి ఈ రోజున ఆదిలాబాద్లో ఒక మంచి పేరు సంపాదించుకుని కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా రేవంత్ ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన మార్కు రాజకీయానికి నేను సైతమని కథం తొక్కి కాలు కదిపి ఈ రోజున పాదయాత్ర చేస్తూ ఆదిలాబాద్లో మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్లో ఒక మరి అపూర్వమైన విజయాన్ని అందించాలని ఓటర్లందరికీ మరి ఆయన అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా చెప్తున్నారు కేవలం అభ్యర్థన ఒకటే సరిపోదు, సేవా దృక్పథం అనేది ఉండాలి. అలాంటి సేవా దృక్పథాన్ని గత 5 సంవత్సరాల నుంచి మరి ఆదిలాబాద్ ప్రజలు కంది శ్రీనివాసరెడ్డిలో చూసుకుంటున్నారు అనడానికి ఉదాహరణ కొంత స్వల్ప ఓట్ల తేడాతో గతంలో కాంగ్రెస్లో ఆయన ఓటమి పాలైనప్పటికీ 6 గెలుపోటములు అనేవి సహజం, అవి ప్రజాసేవకి అడ్డంకు కాదు. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల కోసం నిలబడతానని చెప్పి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి వాళ్ళ కష్టాల్లో కన్నీటి చుక్కకి తాను బాధ్యత వహిస్తూ వాళ్ళకి ఆనంద బాష్పాల్లాగా వాటిని మలిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు కంది శ్రీనివాసరెడ్డి. మరి మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా. దీనికి కారణం కూడా నేను చెప్పబోలేదు, ఎందుకంటే ముందు ఎవరైతే అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది, ఇంకొక మనిషి ఆకలితో ఉండకూడదు అనుకుంటాను చూసారా, అది చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప వ్యక్తి ఎవరు కూడా ఆనందంగా ఆకలితో ఉండకూడదు అని చెప్పి 3.5 సంవత్సరాల నుంచి అప్రతిహాసంగా అనునిత్యం అన్నదానం చేస్తూ ఆదిలాబాద్లో ప్రజలు ఎవరు కూడా మరి ఆకలితో ఉండకూడదని ఆయన క్యాంప్ ఆఫీస్ దగ్గర అన్నదానాన్ని ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానాన్ని చేస్తున్న గొప్ప వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి. అలాంటి కంది శ్రీనివాసరెడ్డి మరి రేవంత్ అన్న బస్తీ బాట షురూ చేశారు, పాదయాత్ర చేస్తున్నారు. మరి ఆ గెలుపులో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్న ఆదిలాబాద్కి గెలుపుకి కీలక పాత్ర పోషిస్తున్న కంది శ్రీనివాసరెడ్డికి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నేనంతో మీ వెంటే ఉన్నామని చెప్తున్నారు. ఈయన కంది శ్రీనివాసరెడ్డి రేవంత్ అన్న బాటలో నడుస్తున్నారు. ముందుకెళ్ళి చూద్దాం రానున్న రోజుల్లో కంది శ్రీనివాసరెడ్డి ఏ మేరకు మరింత ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక మనం చూడొచ్చు, విజయ్ సినిమాకు రాహుల్ గాంధీ సపోర్టు, తమిళ గొంతు నొక్కుతున్నారంటూ కేంద్రంపై ఫైర్ అయ్యారు. ఇక ఒకసారి చూద్దాం. రైట్, రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తున్నారు, తమిళ గొంతుకు నొక్కుతూ అంటూ తమిళలో గొంతు నొక్కుతున్నారంటూ కేంద్రంపై ఫైర్ అయ్యారు. తమిళ అగ్రనటుడు టీవీకే అధినేత విజయ్ చివరిగా సినిమాగా తెరకెక్కిన జననాయకన్ విడుదల ఆగిపోవడంపై